సింగం అగైన్ లో అంతమంది హీరోలు ఉండడానికి కారణం ఏంటి? నిజంగానే కథ డిమాండ్ చేసిందా, లేదంటే సౌత్ హీరోలు సృష్టించిన రికార్డులను బద్దలు కొట్టాలని బాలీవుడ్ అంతా ఒకటైందా? ఎందుకంటే మన ఊరిలో పక్కూరోడి డామినేషన్ తట్టుకోలేం కదా. ఇప్పుడు సింగం తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. అసలు రోహిత్ శెట్టి ప్లాన్ ఏంటి? దక్షిణాది హీరోల దండయాత్ర బాలీవుడ్ పై బలంగానే ఉందిప్పుడు. ఆల్రెడీ ప్రభాస్, అల్లు అర్జున్ అక్కడ పాగా వేశారు. తాజాగా ఎన్టీఆర్ కూడా దేవరతో తన ముద్ర వేశారు. త్వరలోనే గేమ్ చేంజర్ అంటూ రామ్ చరణ్ కూడా నార్త్ పై తన డామినేషన్ కు రెడీ అవుతున్నారు. మన హీరోల దండయాత్రలో తమ ఉనికినే కోల్పోతున్నారు బాలీవుడ్ హీరోలు. మన హీరోల దూకుడు తట్టుకోవాలంటే ఒక్క హీరోతో అయ్యేలా కనిపించటం లేదు. అందుకే బాలీవుడ్ అంతా ఒక్కటైనట్లు కనిపిస్తోంది. దీనికి సింగం అగైన్ సినిమానే నిదర్శనం. అజయ్ దేవ్గన్ నుంచి మొదలు పెడితే టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, కరీనా కపూర్, దీపికా పదుకోన్ ఇలా బాలీవుడ్ లో ఉన్న బడా స్టార్స్ అంతా ఈ సినిమాలోనే కనిపిస్తున్నారు. ఎవరైనా ట్రైలర్ అంటే 2 నిమిషాలు కట్ చేస్తారు. కథ చెప్పాలనుకుంటే 3 నిమిషాలు కట్ చేస్తారు. మరీ ఇంపార్టెంట్ అనుకుంటే 3.5 నిమిషాలు కట్ చేస్తారు. కానీ సింగం అగైన్ ట్రైలర్ ఏకంగా 5 నిమిషాలుంది. ట్రైలర్లోనే సినిమా చూపించేశారు రోహిత్ శెట్టి. పైగా పోలీస్ కథలోనే రామాయణం చూపించారు. బాలీవుడ్ బిగ్గెస్ట్ కాప్ యూనివర్స్ గా వస్తోంది సింగం అగైన్. ఇందులో రాముడిగా అజయ్ దేవ్గన్, లక్ష్మణుడిగా టైగర్ ష్రాఫ్, సీతగా కరీనా కపూర్, హనుమంతుడిగా రణ్వీర్ సింగ్, జటాయుగా అక్షయ్ కుమార్ క్యారెక్టర్స్ డిజైన్ చేశారు రోహిత్ శెట్టి. రావణుడిగా అర్జున్ కపూర్ నటిస్తున్నారు. మోడ్రన్ రామాయణంగా ఈ పోలీస్ యూనివర్స్ నవంబర్ 1న రాబోతోంది.